బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయ పంతాలో తక్కువ నష్టాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ పంతాలు ఏదైనా సాధించుకున్నామని, స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేశామని కేసీఆర్ అన్నారు. అదే పంతాతో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగాలన్నారు. అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయ శాఖ రైతులకు చైతన్యం చేయాలని సీఎం సూచించారు. మొక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో అలాగే కొంటామని, మార్కెట్కు ఈ మేరకు ఆదేశాలిస్తామని అన్నారు. వ్యవసాయాలన్నీ నిలబెట్టి రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయ పంతాతో తక్కువ నష్టాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ పంతాతో ఏదైనా సాధించవచ్చని, స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేశామని కేసీఆర్ అన్నారు. అదే పంతాతో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుదామన్నారు. అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యే వ్యవసాయ శాఖ రైతులకు చైతన్యం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. మొక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలాగే కొంటామని, మార్కెట్కు ఈ మేరకు ఆదేశాలిస్తామని అన్నారు. వ్యవసాయాన్ని నిలబెట్టి రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.